నమస్తే. శ్రీధర్ టీవీకి స్వాగతం. భారతదేశంలో ఆత్మహత్యల సంఖ్య క్రమంగా పెరుగుతోంది, తగ్గట్లేదు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చిన సమాచారం మేరకు, అంటే అది అసమగ్రంగా ఉంది. 2025, 2024 సమాచారం మన దగ్గర లేదు. మనకు దొరికేదంతా 2022, 2023. 2022 లెక్కల ప్రకారం ఏకంగా 1,70,000 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారట. ఆత్మహత్యల్లో దక్షిణాది ముందుంది. సిక్కిం తర్వాత కేరళలో ఎక్కువ ఆత్మహత్యలు రికార్డ్ అయ్యాయి. ఆంధ్రకు దాదాపు 2 రెట్లు తెలంగాణలో ఆత్మహత్యలున్నాయి. ఉత్తరాదిలో అంతగా లేవు. దీనికి కారణం ఏముంటుంది? సిక్కింను పక్కన పెడితే దక్షిణాదిలోనే ఆత్మహత్యలు ఎందుకు ఎక్కువగా ఉన్నాయి? ఇతరేతర కారణాలు ఉండొచ్చు, కానీ ముఖ్యమైన కారణం దక్షిణాదిలో ఏదైనా కేసు పోలీస్ స్టేషన్ కి వెళ్తే వాళ్ళు తప్పనిసరిగా రికార్డు చేస్తారు, రికార్డులోకి వెళ్ళిపోతుంది. నిజానికి తెలంగాణ గాని కేరళ కానీ చిన్న రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ట్రం. కానీ ఉత్తరప్రదేశ్ కన్నా కేరళలో ఎక్కువ ఆత్మహత్యలు జరిగాయి అంటే అంత నమ్మశక్యంగా మనకు కనిపించదు. ఉత్తరాదిలో అతి ముఖ్యమైన కేసులు కూడా పోలీసులు నమోదు చేయరు. నమోదు చేయకపోవడానికి కారణాలు అనేకం. ఒకటి కరప్షన్, అవినీతికి పాల్పడతారు. తర్వాత ఏమో అధికారం, ఇన్ఫ్లుయెన్స్. వీటితో కేసులు నమోదు కావట్లేదు. గిరిజనుల పైన వచ్చే కేసులు గాని, దళితుల పైన వచ్చే కేసులు గాని ఎక్కువగా నమోదు కావట్లేదు. కుటుంబ సంబంధ ఆత్మహత్యలు, అత్యాచారాలు ఇలాంటివి ఉత్తరాదిలో చాలా తక్కువగా నమోదవుతున్నాయి. దాదాపు 20 నుంచి 30% దాకా కేసులు నమోదు కావట్లేదు. గృహహింస కేసులు కూడా అంతే. దక్షిణాదిలో ఎక్కువ కేసులు నమోదవుతాయి కాబట్టి, రిజిస్టర్ చేస్తారు కాబట్టి మనకు ఎక్కువ సంఖ్యలో అవి కనిపిస్తున్నాయి. కనుక ఉత్తరాది విషయంలో మనకు అందిన సమాచారం అంతా సంపూర్ణమైంది కాదు అని నమ్మొచ్చు. ఎందుకంటే 20-30% దాకా తేడా ఉందంటే అది ఎంతవరకు సత్యం? మహిళల కన్నా ఎక్కువగా పురుషులే ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మహిళల ఆత్మహత్యల కన్నా 2.5 రెట్లకు పైగా మగవాళ్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 2022లో భారతదేశంలో జరిగిన 1,70,000కు పైగా ఆత్మహత్యల్లో 1,24,000కు పైగా మగవాళ్లే ఆత్మహత్య చేసుకున్నారు. అంటే ఒక మహిళకు 2.67 పురుషులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అటు మహిళలైనా ఇటు మగవాళ్ళైనా ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మాకు ఎలాంటి దిక్కు లేదు, మేము ఉండి వ్యర్థం, అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది బతికి ఉంటే, మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరూ లేరు, మాకు దిక్కేది లేదు అనే భయంకరమైన సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోతారు. అప్పుడు ఈ ఘోరమైన నిర్ణయం తీసుకుంటారు. తాము సమస్యలు అనుకునే సమస్యలు మగవాళ్లలో మహిళలలో వైవిధ్యం ఉంది, వేరువేరుగా ఉంటాయి. మహిళలు చిన్నప్పటి నుంచి సాధారణంగా మన దేశంలో కష్టాలకు అలవడి ఉంటారు. అట్లాగే అవమానాలు కూడా జరిగి ఉంటాయి కాబట్టి వాటికి అలవాటు పడి ఉంటారు బాగా. కొన్ని సమస్యలను పాపం సమస్యలుగానే అనుకోరు. దానికి బదులుగా మగవాళ్ళేమో చిన్న సమస్యను కూడా ఎదుర్కోలేకపోవటము లేదా పెద్ద సమస్యగా భావించడము, పరిష్కారం దొరకకపోవటము ఉంటుంది. మగవాళ్లలో ఆత్మహత్యలకు కారణాలు ఆర్థిక సమస్యలు, నిరుద్యోగం, దురలవాట్లు, మానసిక సమస్యలు, ఉద్యోగంలో సమస్యలు, వివాహ సంబంధ సమస్యలు, కుటుంబ సమస్యలు, అట్లాగే రిలేషన్స్ ఆ సమస్యలు కూడా ఎక్కువ ఉంటాయి. కొన్నిసార్లు ఆత్మహత్యలకు దోహదం చేస్తున్నాయి. పని ఒత్తిడి కూడా పెద్ద సమస్యగా పరిణమించింది. ఇప్పుడు మగవాళ్లలో ఉన్న మానసిక సమస్యలను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. వాళ్లకు వైద్యం జరగాలని వాళ్ళు అనుకోరు, ఎందుకంటే వాళ్ళు పేషెంట్స్. అవతలి వాళ్ళు కూడా ఎవరు వాళ్లకు వైద్యం జరగాలి, వాళ్ళు పేషెంట్లు అనే విధంగా చూడరు. మన దేశంలో పెద్ద సమస్య సాధారణంగా దేశం మొత్తం మీద 498A అంటే గృహహింస లాంటిది, డౌరీ కేసు అలాంటివి వస్తూనే ఉంటాయి. కానీ నిరుడు బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి 40 పేజీల నోటు రాసి తన భార్య తనను ఎలా వేధిస్తుంది అనేది వివరించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిరుద్యోగం మగవాళ్లలో సమస్యగా కనిపిస్తోంది, కానీ మహిళలు నిరుద్యోగాన్ని ఈ సమాజంలో పెద్దగా పట్టించుకోవట్లేదు ఇప్పటికి కూడా. అది వాళ్లకు సమస్యగా తోచట్లేదు, కానీ మగవాళ్లకు మాత్రం అదొక పెద్ద సమస్యగా, సంపాదించలేకపోవటం, నిరుద్యోగం అనేది పెద్ద మోయలేని అంత సమస్యగా కొందరు భావిస్తున్నారు. ఇవాళ కాకుంటే రేపు ఉద్యోగం వస్తుందనే నమ్మకంతో ముందుకెళ్లలేకపోతున్న వాళ్ళు ఇలాంటి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చిన్న చిన్న సమస్యలను కూడా భూతద్దంలో చూస్తారు.
చిన్నప్పటి నుంచి వాళ్లకు సమస్యలను ఎదుర్కోవడం అలవాటు ఉండదు. మహిళలు ఆత్మహత్యలు చేసుకోవడానికి గృహ హింస, సాధారణంగా అత్తవారిళ్లలో జరిగే హింస, కట్నం వేధింపులు, కుటుంబ తగాదాలు, సాంసారిక ఒత్తిళ్లు, భర్తల ప్రవర్తన, మానసిక సమస్యలు, ఇవే కాకుండా ఎవరికి వారికి వేరువేరు సమస్యలు ఉండొచ్చు. అవి వాళ్లను ఆత్మహత్యలకు పురికొల్పొచ్చు. పిల్లలు పుట్టలేదని కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారట, తమకిక పిల్లలు పుట్టరు అని నిర్ణయించుకున్న తర్వాత. మగవాళ్లతో పోలిస్తే మహిళల్లో ఆత్మహత్యలు చాలా తక్కువే, కానీ ప్రపంచంలో 100 మంది మహిళలు ఆత్మహత్య చేసుకుంటే దాంట్లో 33 మంది భారతీయ మహిళలే ఉన్నారు. అంటే భారతదేశంలో ఎక్కువ ఆత్మహత్యలే జరుగుతున్నాయి మహిళల్లో కూడా. కోవిడ్ కాలంలో ఈ ఆత్మహత్యల సంఖ్య మరింత పెరిగింది. ఆర్థిక పరమైన ఒత్తిళ్లు అప్పట్లో, తర్వాత కోవిడ్ కు సంబంధించిన ఒత్తిళ్లు, స్ట్రెస్ కు ఫీల్ అయ్యారు బాగా. ఉద్యోగం పోతుందేమో అని, ఉద్యోగం పోయినందుకు. ఆ తర్వాత వ్యవసాయ సంబంధ విషయాల్లో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు మన దేశంలో ఎక్కువగా. ఈ ఫెనామినన్ మిగతా దేశాల్లో తక్కువగా కనిపిస్తుంది. పంట నష్టం రావడం, సరైన పంట పండకపోవడం, ముఖ్యంగా విపరీతమైన అప్పులు తీర్చుకునే దారి కనిపించకపోవటం, సమయానికి ప్రభుత్వం కానీ బ్యాంకులు కానీ ఆదుకోకపోవటం, ఆర్థిక సమస్యలు, ఇంటి సమస్యలు, ఇవన్నీ రైతులను ఆత్మహత్యలకు పురికొల్పుతున్నాయి. విద్యార్థులేమో విద్యా సంబంధమైన ఒత్తిడి వల్లనే ఎక్కువ మంది చనిపోతున్నారు. ముఖ్యంగా హాస్టల్లో ఉన్న విద్యార్థులు, ప్రైవేట్ కాలేజీలలో చదువుతున్న విద్యార్థులు ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారు. అటు తల్లిదండ్రుల నుంచి విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకోవాలనే ఒత్తిడి ఒకటి ఉంటుంది. విద్యాలయాలు కూడా, ముఖ్యంగా ప్రైవేటు విద్యాలయాలు, చదువు గంటల విషయంలో వాళ్లను ఎక్కువగా నిర్బంధం విధిస్తోంది. ఇన్ని గంటలు చదవాలి, ఇన్ని మార్కులు తెచ్చుకోవాలని కొన్నిసార్లు అవమానించడం, కూర్చోబెట్టి చదివించడం, ర్యాగింగ్ భూతం, పనిష్మెంట్లు, శిక్షలు. కొన్ని ప్రైవేట్ కాలేజీలు రకరకాల క్రూరమైన పనిష్మెంట్లను అమలు చేస్తున్నాయి. కొందరు చదవలేకపోవటం, అంటే చదవలేక కాదు, ఆ స్పీడును అందుకోలేకపోవటం, పోటీతత్వం ఎక్కువగా ఉండటం, ఇలాంటి అనేకమైన చదువు సమస్యల వల్ల విద్యార్థులు చనిపోతున్నారు. వాళ్ళ మరణాలు 8% దాకా చేరాయి. ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి. రైతు ఆత్మహత్యలను, విద్యార్థుల ఆత్మహత్యలను వెంటనే నివారించవచ్చు. ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకొని కాలేజీలను, విద్యా సంస్థల్లో ఉన్న హాస్టళ్లను దారికి తీసుకొస్తే తమ అధికారాన్ని ఉపయోగించి ఆత్మహత్యలు జరగవు, ఒక్కసారిగా ఆగిపోతాయి. అట్లాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ఆలోచన విధానం ఎలా ఉంది, వాళ్ళకేమన్నా సూసైడల్ టెండెన్సీ ఉందా, వాళ్ళ మీద ఎక్కువ ఒత్తిడి జరుగుతుందా, ఒక విద్యాలయం కాకపోతే ఇంకో విద్యాలయం, ఒక కాలేజీ కాకపోతే మరో కాలేజీ, వాటిలలో చేర్పిస్తాము, మా పిల్లల్ని మేము రక్షించుకుంటాం అనే ధ్యాస ఉన్నట్టయితే విద్యార్థుల్లో ఆత్మహత్యలను వెంటనే నివారించవచ్చు, జీరోకు తీసుకురావచ్చు. రైతులకు కూడా వెంటనే ప్రభుత్వాలు సహాయపడిన చోట ఆత్మహత్యలు బాగా తగ్గుముఖం పట్టాయి. వీటిని నివారించలేనివి కొన్ని ఉంటాయి. వాటిని కూడా, మానసిక సమస్యలు లాంటి వాటికేమో వైద్యం జరగాలి. తర్వాత ఆత్మహత్య చేసుకుంటున్న వాళ్ళు ఒకసారి ఆలోచించాలి. ఆ టెండెన్సీ ఉన్న వాళ్ళు, లోకం చీకటిగా లేదు, మాకు సాయపడే వాళ్ళు ఉంటారు, మేము సమస్యలను ఎదుర్కోగలము, పక్క వాళ్ళు ఎదుర్కొంటున్నప్పుడు మేమెందుకు ఎదుర్కోలేము అని. మీకు మరీ అంత డిప్రెస్డ్ గా అనిపిస్తే, మీకెవరూ లేరు అనిపిస్తే అక్కడ NGOs ఉన్నాయి మిమ్మల్ని ఆదుకోవడానికి. అట్లా అనిపించినప్పుడు రాత్రైనా పగలైనా ఎప్పుడైనా ఒకసారి 022 255 21111, మరోసారి చెప్తాను, స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. 022 255 21111, 022 2552 1111. దీనికి ఫోన్ చేసినట్టయితే మీకు సాయం అందుతుంది. వాళ్ళు మీతో బాగా మాట్లాడుతారు. ఆత్మహత్యలు దేనికి పరిష్కారం కాదు, సాధించేది ఏముండదు. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు, మిమ్మల్ని బాగా ప్రేమించే వాళ్ళు బాగా బాధలకు, దుఃఖానికి గురవుతారు. పూర్తిగా మీ పైన ఆధారపడ్డ మీ పిల్లలు, భార్య లేదా భర్త అనాథలైపోతారు. వాళ్లకు దిక్కేమీ ఉండదు. కాబట్టి ఆత్మహత్యలు చేసుకోబోయే ముందు ఒకసారికి 10 సార్లు ఆలోచించండి. నిజానికి ఆత్మహత్యలు చేసుకోబోయే వాళ్లను ఒక 10 నిమిషాలు ఆపగలిగితే వాళ్ళు ఇక జన్మలో ఎప్పుడూ ఆత్మహత్యకు పాల్పడారట ఎక్కువగా. అయితే ఆ సమయంలో ఎవరక్కడ ఉంటారు, ఎవరికి మాత్రం తెలుస్తుంది. సమయం, సందర్భం చూసుకునే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడతారు.
ఎవరికైనా ఆత్మహత్య టెండెన్సీ ఉన్నట్టయితే డాక్టర్లను సంప్రదించండి. సైకాలజిస్టులు చెప్పిన దాని ప్రకారం ఆత్మహత్య చేసుకుందాం అనుకునే వాళ్ళ ప్రవర్తన వేరుగా ఉంటుందట. ఏముంది నాకిగా, ఏముంది ప్రపంచంలో, ఎవరున్నారు అని అనటం, చనిపోవాలనిపిస్తుంది అని పదే పదే దగ్గరి వాళ్ళ దగ్గర అనటం, ముభావంగా ఉండటం, నిరాశతో కనిపించడం, బాగా ఏ దిక్కు లేనట్టుగా, ఎవరూ లేనట్టుగా ఫీల్ అవ్వటం, కొంత వేదాంత ధోరణిలో మాట్లాడడం, రాత్రులు అట్లా నిద్ర లేకుండా గడపటం, తిండిపైన శ్రద్ధ తగ్గడం, ఇతరేతర పనులపైన కూడా శ్రద్ధ తగ్గడం, ఇవి లక్షణాలట, ఇవి సిమ్టమ్స్. ఇట్లాంటి సిమ్టమ్స్ కనిపిస్తున్న వాళ్ళతో ఆప్యాయంగా ప్రేమతో మాట్లాడాలి, వాళ్ళ పట్ల ఎక్కువ దయ చూపాలి. మానసిక సమస్యలు ఉన్న వాళ్ళను కూడా కొంచెం గుర్తించి వైద్య పరీక్షలు చేయించాలి, వైద్య సహాయం అందించాలి. లేకపోతే మన దగ్గరి వాళ్ళనే మనం పోగొట్టుకుంటాం. ఏదో అట్లాగే ఉంటారులే అనుకుంటే కొందరేమో సడన్ గా అప్పుడు ఇచ్చిన కోపతాపాలతో ఆత్మహత్యలు చేసుకుంటారు. వాళ్ళు కోపంలో ఏం చేస్తున్నారో తెలియదు. ఇది మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది టెండెన్సీ. వాళ్ళకేమన్నా మానసిక రుగ్మతలు ఉన్నాయా అనేది తల్లిదండ్రులు కానీ, భర్తలు కానీ, చుట్టూ ఉన్న బంధువులు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, అన్న తమ్ములు కానీ గుర్తించి వాళ్లను ఆదరణ, దయ, ఆప్యాయత అలాంటి వాళ్లకు చూపించడమే మనం చేయగలిగింది. ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా తనకెవరూ లేరు, ఏ దిక్కు లేదు అని ఆత్మహత్యకు పాల్పడకుండా ఉండాలని కోరుకుందాం. ఈ వీడియో సాంతం చూసినందుకు ధన్యవాదాలు. మన ఈ ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ పెట్టడం మర్చిపోవద్దు. అట్లాగే మీ అభిప్రాయాన్ని కూడా నిర్మోహమాటంగా తప్పనిసరిగా రాయండి. ధన్యవాదాలు.